హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య హౌస్ వైఫ్. ఈ వీడియోలో మనం పొడి పొడిగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక చివరి వరకు చూసి మీకు నచ్చితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఏవి చేసినా మీ వరకు వస్తాయి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా విలువైంది ఫ్రెండ్స్ నాకు. దానికోసం మనం రొట్టెలు చేసుకుంటాం కదా, ఆ పెనం తీసుకొని దాని మీద ఆయిల్ వేయకుండా బెండకాయలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయల్ని వేసుకొని నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం బాండీలో ఫ్రై చేసుకున్నట్టు అలా ఇలా ఫ్రై చేయకూడదు. నేను చూపిస్తున్నాను కదా, కింద నుంచి కలపెట్టుకోవాలి, మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. అట్లా మనం చపాతీ దోశ తిప్పి వేస్తాం కదా, అలా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అలా ఎంతసేపు ఫ్రై చేయాలంటే మీకు తెలుస్తుంది కదా, బెండకాయ జిగురంతా పోయి ఫ్రై అయినట్టు కొంచెం బ్లాక్గా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఫ్రై అయిపోయాయి. అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు చిటపటలన్న తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఈ కర్రీలోకి మనం కారం వేయం ఫ్రెండ్స్, కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కూడా అట్లా ఫ్రై ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదు, ఎందుకంటే బెండకాయలతో పాటు ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. మనం ఇందులో కారం ఏమి వేయమన్నమాట. కరివేపాకు, కొత్తిమీర నేనైతే ఇప్పుడే వేస్తున్నాను. మీకు నచ్చితే చివర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా అట్లా దంచి వేసుకోండి, బాగుంటుంది బెండకాయలో వెల్లుల్లి ఫ్రై అయితే. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. మొత్తాన్ని కలిపేసి ఒక నిమిషం అలా మూత పెట్టి జస్ట్ 1 సెకండ్ మగ్గిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలన్నీ వేసేసి కలిపేయడమే. సాల్ట్ ఇప్పుడే వేయొద్దు, మంచిగా కలిపేసి సిమ్లోనే పెట్టేసి, మీడియం టు సిమ్లోనే పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ, మీకు తెలుస్తుంది కదా బెండకాయ ఫ్రై అయిపోయింది, కుక్ అయింది అనేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. చూసారంటే కలుపుతుంటే జిగురు కూడా ఏం రావట్లేదు, ఎందుకంటే మనం ముందుగా రొట్టెల పెనం మీద బెండకాయల్ని ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు మనం కలుపుతుంటే కూడా జిగురు ఏమి రాదు. మంచిగా పొడి పొడిగా బాగా ఫ్రై అవుతుంది. ఒకవేళ మీరు అలా ఫ్రై చేయకపోయినా ముందుగా బెండకాయలు కట్ చేసి ఒక 1 అవర్ అలా వదిలేసారంటే వాటిల్లోంచి జిగురు పోతుంది. అప్పుడైనా కూడా ఇలా చేసుకోవచ్చు. ఎంత 1 అవర్ ఉంచినా కొంచెం జిగురు అనేది ఉంటుంది. మీరు ఈ విధంగా కనుక రొట్టె పెనం మీద ఆయిల్ వేయకుండా ఫ్రై చేశారంటే అస్సలు జిగురు అనేదే ఉండదు. కర్రీ మీకు చాలా టేస్ట్గా సింపుల్గా అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం వేరే పని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారంటే నేను మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను, అసలు జిగురు అనేదే ఫామ్ అవ్వట్లేదు. మంచిగా మగ్గిపోతున్నాయి బెండకాయలు, ఆనియన్ కూడా మగ్గిపోతూ ఉంటాయి. చూస్తున్నాను ఎంతవరకు మగ్గింది అనేది. మీరు కూడా అట్లా చెక్ ఇంకొక 2 మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది. మనం ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు, సగం వరకు మగ్గింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకుందాము. ధనియాల పొడి కూడా ఇంకా చివర్లో ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని
సాల్టు ధనియాల పొడి అంతా ముక్కలకి పట్టించేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క 1 మినిట్ ఉంచామంటే ముక్కలకి అంతా మంచిగా ధనియాల పొడి సాల్టు అన్నీ పడతాయి. మీకు ఒకవేళ కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకోండి, ఏం పర్లేదు. కారం వేసుకున్నా బాగుంటుంది, కానీ పచ్చిమిర్చి టేస్టే చాలా బాగుంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.